మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పెయింటింగ్, ఈ డిజైన్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారమ్మా? నిజంగా చెప్పాలంటే ప్రొఫెషనల్లీ ఐఎమ్ నాట్ ఏ ఆర్టిస్ట్. నా ప్రొఫెషనల్లీ ఐఎమ్ ఏ ఎడ్యుకేషనిస్ట్. నేను సైన్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్నే. మరి బామ్మగారు ఇవన్నీ పెయింటింగ్ చేసి ఇంత చక్కగా వేశారు. వీటిని చూస్తుంటే ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, ఏదో ఒక మెసేజ్ ఉంది. బట్ వీటిని బయట అమ్ముతారా, లేకపోతే ఎవరికైనా ఇస్తూ ఉంటారా, లేకపోతే ఇక్కడే ఉంటాయా? కొంతమంది విఐపీస్ కూడా వస్తుంటారు, ఇక్కడికి వచ్చి ఆశ్రమానికి వస్తారు. లేదా నేనే ఎవరన్నా నాకు కలవాలన్నప్పుడు నేను ఉట్టి చేతులతో పోను. కోరిక ఒకటి మిగిలిపోయిందని విన్నాము, డాక్టర్. మరి ఆ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా మళ్ళీ ఏమన్నా? డెఫినెట్ గా. ఓకే, అంటే సో ఎందుకు మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు? దూరంగా అనేది కాదండి, ఇది మేము ఫిజికల్ గా దూరంగా ఉండొచ్చునేమో కానీ నేను మాత్రం ఆయనకు మానసికంగా దూరంగా లేనండి. మరి బామ్మగారు సారు ముందుకు వచ్చి మళ్ళీ రా, మళ్ళీ కలిసి ఉందాం అంటే వెళ్తారా? చూడండి, ముందుకు వచ్చి కలుస్తావా రావా అనే ఇది ఇంతవరకు రాలేదు. అది ఒకవేళ వస్తే పోతానేమో, వెళ్తానేమో. ఇప్పటికీ ఉన్నైతే మనసులో ప్రేమ, అంతే కదమ్మా. ఓకే, మనం మర్చిపోవాలని ఏదైతే అనుకుంటామో అవే జ్ఞాపకం వస్తుంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం కాకతీయ సేవా సమితి దగ్గర అయితే ఉన్నాం. టాలెంట్ వయసుతో సంబంధం లేదు అంటూ ఈ 90 ఏళ్ల భామ మళ్ళీ నిరూపిస్తుంది. సో ఈ భామ గురించి చెప్పాలంటే విద్యారంగంలో ఎంతో మంది స్టూడెంట్స్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి అదే విధంగా అద్భుతమైన కళాకారునిగా పేరు పొందారు. సో ఈమె గురించి చెప్పే బదులు లోపలికి వెళ్ళి తెలుసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం భామ ఉన్న రూమ్ లోకి అయితే వచ్చేసాము. సో భామ మాటలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మనకి రాగానే ఇక్కడంతా రెడీ చేసి పెట్టారు. బామ్మగారు వేసిన పెయింటింగ్ మొత్తం ఇలా డిజైన్ చేసి పెట్టారు. సో అసలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది, బామేనా ఇంత డిజైన్ చేసింది, బామేనా ఇవన్నీ రెడీ చేసింది అని అనిపిస్తూ ఉంది. సో మన ముందు అయితే బామ్మ ఉన్నారు, బామ్మ మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో 80 ఏళ్లకి దగ్గరగా ఉన్న బామ్మ గురించి ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే బామ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? ఓ కోయిట్ వైకే. మీ పేరేంటమ్మా? నా పేరు ఆరేపాడి గోపాలన్ రాజకుమారి అండి నా పేరు. ఓకే, సో మీ టాలెంట్ చూస్తుంటే, మీ టాలెంట్ వింటుంటే నిజంగా అసలు మాకు మన పబ్లిక్ కి ఎందుకు మేము పరిచయం చేయలేదని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో పూర్తి వివరాలు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అందరూ మీరు కేరళ నుంచి వచ్చారు అంటున్నారు. మీరు కేరళ వల్ల మేడం? నో, ఐ am not a Keralite. I am a Tamilian. తమిళ్. బేసికలీ I am a Tamilian. ఓకే, అంటే మా గ్రాండ్ ఫాదర్ కానీ మా ఫాదర్ కానీ వీళ్ళందరూ కూడా మన తమిళనాడు ఆంధ్ర డివైడ్ కానప్పుడు రాయలసీమ అంటే కడప, కర్నూలు, బనగానపల్లె ఆ ప్రాంతంలోనే మా తాతగారేమో కడపలో కలెక్టర్ గా పనిచేశారు. మా నాన్నగారేమో బనగానపల్లెలో డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయిపోయారు. ఆ రోజుల్లో 1952 అనుకుంటాను. ఓకే, ఆ 52లో బనగానపల్లి, బైగన్పల్లి అది చారిత్రాత్మకమైన ప్లేస్, హిస్టారికల్ ఇంపార్టెంట్ ప్లేస్. అది వీరబ్రహ్మం గారి చరిత్ర రాసిన ప్లేస్. అక్కడ మా నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయిపోయారు. అంటే మీ ఎడ్యుకేషన్ తమిళనాడులో కంప్లీట్ చేస్తారా లేకపోతే ఆంధ్రాలో కంప్లీట్ చేస్తారా? నా ఎడ్యుకేషన్ మా ఫ్యామిలీలో 7 మెంబర్స్ లో 3 మెంబర్స్ ఎడ్యుకేషన్ మాత్రము పక్కా రాయలసీమని, బనగానపల్లె, కర్నూలు. ఓకే, మిగిలిన 4 మెంబర్స్ మెడ్రాస్, లయోలా కాలేజీ, ఊరిస్ కాలేజీ, క్రిస్టియన్ కాలేజీ అక్కడ చదివినారు వాళ్ళు. మరి మీరు ఎక్కడ కంప్లీట్ చేశారు? నా ఎడ్యుకేషన్ అంతా కూడా రాయలసీమని. కర్నూలులోనే బనగానపల్లిలో 8th క్లాస్ వరకు చదివాను. తర్వాత కర్నూలులో SSLC, BSc BEd, నైట్ కాలేజీ LLB. ఓకే, అంటే ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ద సర్వీస్ లో జాయిన్ అయిపోయిన తర్వాత మరి కొన్ని ఏళ్ళ తర్వాత నేను లా చేశాను. ఎందుకంటే మా ఫాదర్ గారు BA BL ఆ రోజుల్లోనే మా నాన్నగారు లా చేశారు. మా ఇంట్లో ఎవరు లా చేయలేదు. మా నాన్నగారి కోరిక ఎవరైనా ఫ్యామిలీలో ఒకరు లా చేయాలని.
సో నేను నైట్ కాలేజ్లో వెళ్ళి లా పూర్తి చేశాను. బట్ ఐ హావ్ నాట్ డన్ ఎనీ ప్రాక్టీస్. నా యాక్చువల్ నా ప్రొఫెషన్ వచ్చి టీచింగ్ ప్రొఫెషన్. నేను సబ్జెక్ట్ టీచ్ చేసింది కూడా ఏ స్కూల్లో చదివినానో అదే కాలేజీలోనే బిఎడ్ చేశాను, కర్నూలు బిఎడ్ కాలేజీలో. అక్కడనే నేను మళ్ళీ మల్టీపర్పస్ అంటే 10+2, అప్పుడు 10+2 అంటే ఫీజు లేదు ఆ రోజుల్లో. అక్కడ నేను సైన్స్ టీచర్ గా అపాయింట్ అయ్యాను. అదే కాలేజీలో దట్ ఈస్ వాట్ కెన్ ఐ సే, దట్ ఈస్ మై ఫార్చ్యూన్, నా అదృష్టం అనుకుంటాను. స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడే, బిఈడి అక్కడే, ఉద్యోగం కూడా అక్కడే. నిజంగా అదృష్టం ఉండాలి అలా రావాలంటే. అది కూడా అనిపిస్తుంది కదండి, అదృష్టమే కదా. ఎక్కడైతే తిరిగినామో, ఎక్కడైతే చదువుకున్నామో, ఎక్కడైతే బిఎడ్ కోర్స్ చేసినాను, ఎక్కడ నేను టీచింగ్ ప్రొఫెషన్ చేసుకుంటున్నా వచ్చినాను కదా అనేది అది ఒక చైన్ లాగా నాకు ఇదైపోయింది. గారు మరి ఈ సేవా సమితికి ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఐ కేమ్ హియర్ 2016 అక్టోబర్ 10th వచ్చానండి ఇక్కడికి. అంటే ఇక్కడికి రావాల్సిన అంత కారణం ఏంటి, ఏమైంది కొంచెం అది కూడా మాకు చెప్తే కొంచెం. అవునండి, ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఐ లాస్ట్ మై సిస్టర్ సన్. మా సిస్టర్ సన్ అక్కడ చనిపోయాడు, మా ఇంట్లోనే చనిపోయాడు. సత్యం కంప్యూటర్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేసేవాడు అబ్బాయి. కొన్ని కారణాల వల్ల అబ్బాయి చనిపోయాడు అక్కడ. రెండవది ఒక 10 years గ్యాప్ లో మా మదర్ కంటే ఎక్కువగా పెంచిన మా సిస్టర్ కూడా ఆ ఇంట్లోనే చనిపోయినారు అక్కడ. మీ సిస్టర్? మా సిస్టర్, ఎల్డెస్ట్ సిస్టర్ ఆమె. మా ఫ్యామిలీలో మాకు ఎల్డెస్ట్ సిస్టర్. నాకు 2 sisters, మా ఎల్డెస్ట్ సిస్టర్ చనిపోయినారు నా దగ్గర. సో ఈ జ్ఞాపకాలన్నీ నన్ను చాలా మానసికంగా బాధిస్తూ వచ్చినాయి. ఆ వాతావరణం, ఆ ఇల్లు, అక్కడ చూడడం, ఉంటుంది కదండి. మనం మర్చిపోవాలని ఏదైతే అనుకుంటామో అవే జ్ఞాపకం వస్తుంటాయి. అంటే మీకు పిల్లలు లేరమ్మా? లేదండి. ఐఎమ్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్. మ్యారేజ్ అయింది, హస్బెండ్ ఉన్నారు, ఇప్పటికి ఉన్నారండి. సో ఎందుకు మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు? దూరంగా అనేది కాదండి, ఇది మేము ఫిజికల్ గా దూరంగా ఉండొచ్చునేమో కానీ నేను మాత్రం ఆయనకు మానసికంగా దూరంగా లేనండి. ఇప్పటికి నా మనసులో నాకు ఉంటుంది కదా. అవునవును, అవతల వ్యక్తికి ఉంటుందో లేదో నేను చెప్పలేను, నా మనసులో నాకు ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. సో శారీరకంగా అంటే దూరం అనేది ఉంటుంది, దూరంగానే ఉన్నాం కదా. అదే ఫ్యాక్ట్ అది. బట్ మీకు మాత్రం ఎప్పటికీ మనసులో సార్ ఉంటారండి, ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. అవతల కూడా అలానే ఉంటారా అని మనకు తెలియదు కదా. అవతల వ్యక్తి యొక్క ఐడియాస్ కానీ వ్యూస్ కానీ వాళ్ళు మనతో కమ్యూనికేషన్ లో ఉన్నప్పుడు, కాంటాక్ట్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా తెలుస్తుంది. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడైనా అనిపించిందా వెళ్ళి మాట్లాడాలి, ఒక్కసారైనా చూడాలి అని? ఎందుకు అనిపించదమ్మా, ఇప్పటికి కూడా అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం హ్యూమన్ బీయింగ్స్ కదండి. మనకు అట్లా ఎందుకు ఉంటుందండి ఫీలింగ్స్? మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు బయటికి రావడం, ఎందుకు ఇక్కడ బయటికి ఏం రాలేదు. ఇప్పుడు బయటికి రావడం అనేది అర్థంలో చాలా అర్థాలు ఉంటాయి. వీఆర్ నాట్ టేకన్ ఎనీ డైవర్స్. అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఎప్పుడు అవ్వదు కూడా, అవ్వదు కూడా. ప్రేమ ఉంటుంది కదా. ఉన్నప్పుడు కోర్టులకు ఎక్కి దేనికోసం పోవాలి? దేనికోసం పోవాలండి కోర్టులో? నేను ఐఎమ్ నాట్ సచ్ ఏ పర్సన్, హీ ఈజ్ ఆల్సో నాట్ సచ్ ఏ పర్సన్. ఓకే, కొన్ని కారణాల వల్ల రీజన్స్ ఉంటాయి కదా. నేను ఎక్కడో కర్నూలులో, ఆయన ఎక్కడో హైదరాబాద్ లో. దూరంగా ఉండేవారు అంతే కదా. సార్ ఏం చేస్తుండేవాళ్ళు? సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు రిటైర్ అయిపోయారు కదా. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్. సో తెలుసా ఎక్కడ ఉంటారు ఏంటి అని? హైదరాబాద్ లోనే ఏముంటారని తెలుసు కదా. అయ్యో, ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటున్నారు అయితే. అంటే తెలుసుకోకూడదన్నా తెలుస్తుంటుంది. అవునవును, ఎందుకంటే ఈజ్ ఎ రైటర్. అవును, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అతను. ఆయన స్టోరీస్ రాస్తారు. ఆంధ్రజ్యోతిలో ఇంత ముందు బుక్స్ వచ్చేవి మనకు, ఇప్పుడు ఇంత పేపర్స్ వస్తున్నాయి కదా. ఆంధ్రజ్యోతిలో చాలా కథలు రాశారు, బుక్స్ రాస్తుంటారు, కాబట్టి తెలుస్తుంటుంది కదా. దట్టు నా ఫ్రెండ్ ఒక ఆమె విశాలాంధ్రలో సబ్ ఎడిటర్ గా ఉన్నారు, యోగిత అని. ఆమె దగ్గరికి చాలా పుస్తకాలు, ఈయన రాసిన పుస్తకాలు వాళ్ళ విశాలాంధ్ర ఆఫీస్ కు పోతుంటాయి. మీరు చదువుతూ ఉంటారా బుక్స్ ఎప్పుడైనా? అంటే నేను అంతగా చదవడానికి నాకు ఇక్కడ ఉన్నప్పుడు నాకు అవైలబిలిటీ లేదు కదా. అవునవును, హైదరాబాద్ లో ఉన్నప్పుడు పుస్తకాలు నా దగ్గరే ఉంటాయి. నేనే అన్ని అరేంజ్ చేయటం కానీ, వేరే వాళ్ళకి ప్యాక్ చేసి పంపించడం కానీ
అవన్నీ నేనే చేశాను. మరి బామ్మగారు మేము విన్నాము మీకు 5 లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పేసి. సో తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ కాకుండా ఇంకేం లాంగ్వేజెస్ వచ్చు? నేను తమిళియన్ కాబట్టి ఓకే. ఆటోమేటికలీ తమిళ్కి కన్నడకు దగ్గర సంబంధం ఉంటుంది లాంగ్వేజ్ లో. సో నాకు కన్నడ మాట్లాడడం వచ్చు. ఓకే. ఇంకా నేను తెలుగు రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి తెలుగు మాట్లాడతాను. బనగానపల్లి తర్వాత హైదరాబాద్ లో కూడా పనిచేశాను కాబట్టి నాకు ఉర్దూ మిక్స్ విత్ హిందీ అది కూడా వచ్చు. ఇన్ని లాంగ్వేజెస్ ఎలా నేర్చుకున్నారు? ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాను కదా. అవునవును. ఇంగ్లీష్ ఇస్ మై ప్రొఫెషన్ లో నాకు ఇంగ్లీష్ ఉంటుంది. మలయాళం అండర్స్టాండ్ చేసుకుంటాను, బట్ ఐఎమ్ అనేబుల్ టు స్పీక్. అంటే ఏ ఏజ్ లో ఇవన్నీ కంప్లీట్ గా మీకు వచ్చాయమ్మా లాంగ్వేజెస్? ఈ ఏజ్ అనేది చూడండి, నేను స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే నాకు 3 లాంగ్వేజెస్ నేను ప్రాక్టీస్ లోనే ఉన్నాను. ఓకే. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్. ఎప్పుడైతే నేను ఉద్యోగంలో జాయిన్ అయిపోయినానో అప్పటి నుంచి కన్నడ, ఉర్దూ ఈ భాషలన్నీ నాకు అలవాటు అయిపోయింది. నా జాబ్ లో నాకు అవన్నీ అలవాటు అయిపోయినాయి అన్నమాట. మరి ఈ పెయింటింగ్, ఈ డిజైన్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారమ్మా? నిజంగా చెప్పాలంటే ప్రొఫెషనల్లీ ఐఎమ్ నాట్ ఆర్టిస్ట్. నా ప్రొఫెషనల్లీ ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. అవును. నేను సైన్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్నే. అవును. నా ప్రొఫెషన్. కానీ మా బ్రదర్స్ లో మా సెకండ్ బ్రదర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆయన ఎండోమెంట్స్ కమిషనర్ గా పనిచేశారు. కానీ ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన దగ్గర నుంచి నాకు ఈ ఆర్ట్ అనేది వచ్చింది. ఓకే. సో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు బాగా ఊహ తెలిసి ఒక 11 years నుంచి నేను పెయింటింగ్ చేయటం, క్లేతో పార్ట్స్ తయారు చేయటం. అవునవును. తర్వాత కొబ్బరి చిప్పలతో డిజైన్ గిన్నెల్లాగా తయారు చేయటం, ఇవన్నీ వేస్ట్ మెటీరియల్స్ తోటి ఇంకా స్లోగా ఇంప్రూవ్ అయిపో ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. టిల్ టుడే ఎస్టర్డే నైట్ ఆల్సో. సో మీరు ఇక్కడ అంటే ఇంత వయసులో కూడా మీరు బయటికి వెళ్ళి స్టూడెంట్స్ కి ఇంకా ఎడ్యుకేషన్ చెప్తూ ఉన్నారని చెప్పేసి విన్నాం, అది నిజమేనమ్మా? నిజమే. నేను 2006 వరకు 37 అంటే కర్నూలులో పనిచేస్తూ నేను ఐ ఫోర్గోన్ మై సీనియారిటీ, నాకు ప్రమోషన్ వద్దని చెప్పి నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. అక్కడ టోటల్లీ దేర్ ఇస్ నో బ్రేక్ ఆఫ్ సర్వీస్, కంటిన్యూస్ సర్వీస్. 5/11/1969 నుంచి 2006 వరకు నా సర్వీస్ కంటిన్యూస్. 37 years గవర్నమెంట్ లోనే ఉన్నాను. హైదరాబాద్ లో గవర్నమెంట్ లో గెటెడ్ హెచ్ఎంగా రిటైర్ అయిపోయాను. అక్కడ నేను తర్వాత ఎప్పుడు రిటైర్ అయినాను, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ డే నేను ఐఐటి రామయ్య గారి ఫ్రెండ్ శర్మ గారి శ్రీ గురుదత్త స్కూల్లో టీచర్గా చేరాను. నాకు రామయ్య గారు చెప్పారు, ఎందుకంటే ఐఎమ్ ఏ స్టేట్ అవార్డు వచ్చిన టీచర్ని, దట్ ఐఐటి రామయ్య అవార్డు కూడా నాకు వచ్చింది. అందువల్ల ఆయన ఏమన్నారని, ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ద హోమ్, అవును, జస్ట్ మీరు వచ్చి మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేయొచ్చు కదమ్మా అని ఈ ఎంకరేజ్ ఉంది. నాకు బేసికలీ నాకు కూడా అదే ఉండింది మైండ్లో. ఓకే. సో నేను 2006 వరకు మన కరోనా వచ్చింది కదండి ఇక్కడ. అవునవును. ఆ టైం వరకు కూడా నేను కంటిన్యూస్ గా 15 years ప్రైవేట్ సర్వీస్ లో ఉన్నాను. హైదరాబాద్ లో లేనండి. హైదరాబాద్ లో 10 years ఉన్నాను. 2006 నుంచి 2016 వరకు. 2006 నుంచి 2016 వరకు అంటే 10 years. కొన్ని కారణాల వల్ల, కొంత ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు కొద్దిగా మానసికంగా నాకు ఒత్తిడి రావటం వల్ల నేను ఈ ఒంగోలుకి వచ్చినాను. ఒంగోలుకి వచ్చిన 10 days లోనే మళ్ళీ శ్రీ చైతన్య సెంట్రల్ స్కూల్లో మళ్ళీ టీచర్గా చేరాను. మళ్ళీ కంటిన్యూ అయిపోయినట్టే. అప్పుడు దసరా హాలిడేస్ వల్ల నేను ఒక 10 days ఇంట్లో రూమ్ ఇక్కడ ఉన్నాను. వెంటనే మళ్ళీ జాయిన్ అయినాను అక్కడ. అక్కడ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ నాకు కేరళ హై స్కూల్, బాబుజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉంది కేరళ, అవును, అక్కడ చేరాను. అక్కడ చేరి కరోనా టైం వరకు చేశానమ్మ. కరోనా టైంలో స్కూల్స్ అన్ని బంద్ అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ తిరగటం అదంతా లేదు కదా. సో నేను ఐ కన్ఫైన్ ఓన్లీ ఇన్ ద రూమ్. అప్పుడు నేను నాకు పెయింటింగ్ చేయడం మొదటి నుంచి అలవాటు ఉంది కదా. అవునవును. దెన్ ఐ స్టార్టెడ్ ద పెయింటింగ్ వర్క్స్ అండి, ఇవన్నీ మళ్ళీ మొదలు పెట్టినాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను కేరళ స్కూల్లో ఉన్నప్పుడు కూడా సో మెనీ పెయింటింగ్స్ అక్కడ చేస్తూ
వాళ్ళకు కూడా కొన్ని అక్కడ ఇచ్చాను. ఓ కానీ ఆ పెయింటింగ్ అంత కంటిన్యూస్గా చేయలేకపోయినాను అక్కడ. ఎందుకంటే నేను స్కూల్లో పోయి పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు అవునవును ఆ పేపర్స్ కరెక్షన్ వర్క్ అవన్నీ నాకు ఉంటాయి కదా. అవును ఎప్పుడైతే కరోనా టైంలో ఎప్పుడైతే స్కూల్స్ అన్ని బంద్ అయిపోయినాయో నాకు ఇంకొక యాక్టివిటీ ఉంది కదా, అవునవును పెయింటింగ్, ఆర్ట్ చేయటం, వేస్ట్ మెటీరియల్ ని రీసైకిల్ చేయటం అవునవును ఉంటుంది. అవునవును దెన్ ఐ స్టార్టెడ్ మై ప్రోగ్రామ్. అప్పటి నుంచి టిల్ టుడే, ఎస్టర్డే నైట్ ఆల్సో ఐ హావ్ డన్ సంథింగ్. మరి బామ్మగారు సారు ముందుకు వచ్చి మళ్ళీ రా మళ్ళీ కలిసి ఉందాం అంటే వెళ్తారా? చూడండి, ముందుకు వచ్చి కలుస్తావా రావా అనే ఇది ఇంతవరకు రాలేదు. అది ఓకే ఒకవేళ వస్తే పోతానేమో, వెళ్తానేమో. ఇప్పటికీ ఉన్నైతే మనసులో ఆ ప్రేమ. అంతే కదమ్మా, ఓకే అంతే ఎప్పుడు ఉంటుంది అది. అది ఒక రకమైనటువంటి గుప్తమైనటువంటి ఇది ఉంటుంది కదా. అవునవును ఆయన నన్నేమో పొమ్మని చెప్పలేదు కదా, రమ్మని చెప్పడానికి. నేను మీరే వచ్చేసారు అంటే మా మరిది పిలుచుకొచ్చాడు ఇక్కడికి. ఓకే ఓకే అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది మీ ఇద్దరి మధ్య? 10 years అయిపోయింది కదా. 10 years. 10 years అప్పటి వరకు చాలా బాగుండే వాళ్ళ ఇద్దరు? చాలా బాగుండడం. ఇంకొక ఫ్యామిలీ ఉన్నా కూడా ఆయన రావటం పోవటం మాట్లాడటం, ఏ రోజు నన్ను తక్కువ చేయలేదు, తక్కువ చూడలేదు. నాకు కావాల్సినటువంటి ఏ విషయంలో కూడా నన్ను ఎంకరేజ్ చేసినారు. సో నేను ఐ కాంట్ గివ్ ఏ నెగటివ్ ఒపీనియన్ ఓకే టువర్డ్స్ హిమ్. నేను నెగటివ్ ఇవి నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను ఐ ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ టు ద పాజిటివ్ థింగ్ ఓన్లీ, బట్ నాట్ ఏ నెగటివ్ థింగ్. ఆ సార్ గురించి ఓవరాల్ గా వన్ వర్డ్, అతను ఎలాంటి వాళ్ళు ఏంటి? ఈజ్ ఎ వెరీ హైలీ టాలెంటెడ్ అండి, వెరీ ఇంటెలిజెంట్, ఓకే హైలీ ఇంటెలిజెంట్, వెరీ సింపథెటికల్, కైండ్ హార్టెడ్, హెల్పింగ్ హ్యాండ్, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అండి. ఆ పర్సన్ గురించి అంత బాగా చెప్తున్నారు, బట్ దూరం ఉండడం అనేది మేమే ఊహించుకోలేకపోతున్నాం, మేమే వచ్చుకోలేకపోతున్నాం. దూరం అనేది కొన్ని కారణాల వల్ల జరుగుతుంది కదా. అవును కొన్ని రీజన్స్ వల్ల జరుగుతాయి. అవును అట్లానే దూరం అయిపోయినామని లేనిపోనే నెగటివ్ చెప్పలేము. అవునవును ఎందుకంటే మన మనసు ఒప్పదండి. ఇన్నర్ కాన్షియస్ ఉంది చూసారా, ఇది కోర్టులో వాదించే కేసులో లాయర్ కంటే, జడ్జి కంటే కూడా మన హార్ట్ మనకు స్టేట్మెంట్ ఇస్తుంది ఎప్పుడు కూడా. ఈవెన్ దో ఐ హావ్ డన్ మై లా, నేను ఎప్పుడు చెప్తాను, ఇన్నర్ హార్ట్ మనకు కరెక్ట్ ఇది ఇస్తుంది. మరి బామ్మగారు ఇవన్నీ పెయింటింగ్ చేసి ఇంత చక్కగా వేశారు, వీటిని చూస్తుంటే ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, ఏదో ఒక మెసేజ్ ఉంది. బట్ వీటిని బయట అమ్ముతారా, లేకపోతే ఎవరికైనా ఇస్తూ ఉంటారా, లేకపోతే ఇక్కడే ఉంటాయా? లేదండి, నేను అమ్మను. ఆర్ట్ పెయింటింగ్స్ చేస్తుంటాను. అవునవును ఎవరైనా వచ్చినారనుకోండి, చాలా బాగుందని అంటే అందరికీ కాకుండా కొంతమంది విఐపీస్ కూడా వస్తుంటారు, ఇక్కడికి వచ్చి ఆశ్రమానికి వస్తారు. లేదా నేనే ఎవరినన్నా కలవాలన్నప్పుడు నేను ఉట్టి చేతులతో పోను. ఓకే నేను చేసిన పెయింటింగ్, తర్వాత నేను చేసినటువంటి పార్ట్ పెయింటింగ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుంటే వాళ్ళకి ఇస్తాను. అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? దే విల్ ఫీల్ మోర్ హ్యాపీ కదండి. కొంతమంది వాళ్ళ షోరూమ్ లో పెట్టుకుంటారు, కొంతమంది ఆఫీసులో పెట్టుకుంటున్నారు, కొంతమంది మా డాక్టర్స్ అయితే కొంతమంది వాళ్ళ టేబుల్ పైన పెట్టుకుంటారు. మా మేనేజర్ గారు, ఇప్పుడు మా ఆశ్రమంలో మా మేనేజర్ గారు శ్రీ రవి సార్ గారు, దానికి ఇచ్చిన పెయింటింగ్ ని, మా పార్ట్ పెయింటింగ్ తన టేబుల్ పైన పెట్టుకున్నారు. సో ఇక్కడ కళను నేను అమ్ముకోవాలనుకోలేదండి. కళను నేను విస్తృతంగా వ్యాపింపు చేయాలా, అందరు దాన్ని చూసి ఓహో పలానా వ్యక్తిని కూడా అనుకోవాలా అవునవును అని ఆ కోరిక నాకు ఉంది. మరి మీ కోరిక ఒకటి మిగిలిపోయిందని విన్నాము, డాక్టర్. మరి ఆ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా మళ్ళీ ఏమన్నా? డెఫినెట్ గా. ఓకే అంటే నేను ఎంబీబీఎస్ డాక్టర్ని కాలేకపోయినాను. అవును, కానీ మా అక్క కొడుకును నేను డాక్టర్ కోర్సు చేయించినానండి. ఓకే డొనేషన్ తో కాదండి, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్. ఆ అబ్బాయి కర్నూలు మెడికల్ కాలేజ్ చేశాడు, డాక్టర్ అయిపోయినాడు. మన ఇండియాలో ఫేమస్ ఆంకాలజిస్ట్ అతను, డాక్టర్ ఎంఎస్ గణేష్. ఓకే ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఈజ్ నౌ ఇన్ బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు. వస్తూ ఉంటారు ఎప్పుడన్నా? వస్తారండి, ఉంటుంది. అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత కూడా. ఓకే ఈ మధ్య మనం మాట్లాడుకున్నారా? మొన్న రీసెంట్ గా కూడా 1 week బ్యాక్ కూడా నేను మాట్లాడినాను. ఓకే అయితే ఎప్పుడు ఎవరైనా ఆ వైట్ కోట్ వేసుకొని స్టెథోస్కోప్ పట్టుకొని ఎవరైనా తిరిగినప్పుడు, అంటే డాక్టర్ వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఉంటుందండి నాకు. అరే నేను డాక్టర్ కాలేకపోయినానే,
డిఆర్ అనే లెటర్ నా పేరు ముందు రాలేదే అవును, అన్న ఫీలింగ్ నాకు చాలా. డాక్టర్ రాజకుమారి గారు అని రావాలి. డాక్టర్ రాజకుమారి ఆమె ఎంబీబీఎస్ డాక్టరా ఏ డాక్టర్ నాకు అవసరం లేదనిపించేసింది ఇక్కడ. డిఆర్ అనేది కావాలి, డిఆర్ కావాలనుకున్నాను ఇప్పటికి. ఓకే, సాధిస్తారేమన్నా అంటే 99.9 సాధించాలనే తపన ఉంది. ఉన్నాను. సో వాటి కోసం ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? ప్రయత్నాలు అవే వస్తున్నాయి నాకు. వస్తున్నాయో, ఇంతకన్నా అదృష్టం ఏముందమ్మా. అవి 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 నేను చేయకపోయినా కూడా అవును, అవి ఒక రకంగా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడేమో అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎంత బాధ ఉన్నా కూడా అవన్నీ దాచిపెట్టి నవ్వుతూ ఇక్కడ ఉంటూ మాట్లాడుతూ, సో ఎప్పుడు అనిపించలేదా ఎవరైనా వస్తే బాగుండు నన్ను చూడడానికి, ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే బాగుండు అని చెప్పి ఎప్పుడు అనిపించలేదమ్మా? ఎవరితో అంతగా కలిసే అలవాటు లేదమ్మా. ఓకే, నా ప్రొఫెషన్ టీచింగ్ కదా. అవును, అక్కడ స్టూడెంట్స్ తో అక్కడ టీచర్స్ ఎవరో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు టైం ఉండదండి వేరే వాళ్ళతో కలిసి మాట్లాడలేదే, వాళ్ళు రాలేదన్న ఫీలింగ్ ఉండదు. స్టూడెంట్స్ తోనే మీకు టైం పాస్ అవుతుంది. ఓకే, నాకు అట్లా మన లాస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఓకే, అతను మీ స్టూడెంట్ అని విన్నాను. స్టూడెంట్. ఓకే, వాళ్ళ ఆయన తమ్ముడు డాక్టర్ సతీష్ కూడా మీ స్టూడెంట్. నా స్టూడెంట్. సో ఏమైనా గుర్తుపడతారా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని చూస్తే? గుర్తుపెట్టాడండి సార్. ఓకే, సారేనే అంటాను ఎందుకంటే అయ్యో, అంటే మీ స్టూడెంట్స్, మీరు చదువు చెప్పిన స్టూడెంట్స్ ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ మోర్ హ్యాపీ. ఒక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే కాదండి, ఆర్టిస్టులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఓకే, మంచి ఎఫిషియెంట్ టైలర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ మీరు చూసారా, కలిసారా ఎప్పుడన్నా? నేను ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో అవును మమ్మల్ని పిలిచారు. ఓకే, నేను ఆల్ ద వే ఫ్రమ్ వాళ్ళు దే కేమ్ టు హైదరాబాద్. నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎప్పుడో పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు. ఓకే, అక్కడ పోయిన తర్వాత నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరెవరు ఏ దాంట్లో ఉన్నారనేది చెప్తూ ఉంటుండ్రు. చెప్పినా కనుక్కున్నాను. సో వాళ్ళందరిని చూసిన తర్వాత అవన్నీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఎలా అనిపించింది ఆ ఫీల్? నో వర్డ్స్ అండి, చెప్పడానికి కాదు కదా. అవును, మన కంటి ముందు చిన్నగా తిరిగి మేడం గారు ఇదేంటి తెలియలేదే, ఇదేమి అని అడిగిన పిల్లలు ఈ రోజు నాకు చెప్తున్నారు వాళ్ళు. ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ అండి. ఐఎమ్ లర్నింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మై స్టూడెంట్స్. అవునవును, నేను చెప్తాను కొన్ని, కానీ వాళ్ళ దగ్గర నుంచి నవ్వే జనరేషన్ లో వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటున్నానండి. మరి బామ్మగారు ఒకే సాంగ్ ని అన్ని లాంగ్వేజెస్ లో మా సార్కి అంకితం చేస్తారా? సార్కే కాదు, మీ అందరికీ అంకితం. మాకు కూడా అంటే ఒక్కొక్కరు చూస్తుంటే ఒక సాంగ్ పాడాలనిపిస్తూ ఉండేది కదా, ఆ విధంగా ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క పాట పాడాలనిపిస్తుంది, ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క పాట పాడాల్సి వస్తుంది. అవునవును, అవునా? అవును. సో ఒకే పాట హిందీ తెలుగులో పాడతాను, ఒక 2 లైన్లో పాడేస్తాను. ఓకే ఓకే. వెన్నలాకాశం ఉన్నదే నీ కోసం, ఎదురు చూచింది ఎదుర కాచింది కలువ నీ కోసమే, వెలుగు వైరాయి ఓ సతిరే तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, उस अंबर तक इस में तुम्हें तेरी खुशबू है, प्यार है टूटे ना तो उससे रूठे ना, ये जिंदगी ना, तेरे बिना भी क्या जीना ओ जबीले వెన్నెలా ఆకాశం. సో ఇంత బాగా పాడారమ్మా, నాకు ఎలా అనిపించింది తెలుసా, పాత రోజుల్లో సినిమాలు ఉంటాయి కదా, సో అవి నాకైతే మళ్ళీ గుర్తొచ్చేసాయి. మరి నన్ను చూస్తుంటే ఒక సాంగ్ పాడాలనిపిస్తూ ఉండేది కదా, నా కోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే తరియంతు తల్వని నీ తల్వని
నీడలోన పూలదండోలే కర్పూర కనికోలే కర్పూర కనికోలే. సో ఈ పాట నా కోసం కాదు, సార్ కోసం పాడినట్టు అనిపిస్తుంది. అంటే నన్ను వందల దర్శనం మీరే కదా దర్శనం కానీ మొత్తం అక్కడే అనిపిస్తుంది నాకైతే. అట్లా అది అనుకోవడం కూడా ఒక రకంగా. అవునవును. నేను ఈ పాట జమున గారి కోసం పాడినానండి. ఓకే ఓకే. సో మా ఎవ్వరి కోసం కాదు, అతని కోసం పాడేశారు. జమున కోసం పాడాను. ఓకే. జమున గారి నాకు బాగా క్లోజ్ అండి. నేను ఫొటోస్ కూడా చూపిస్తున్నాను. ఆమె తనకు వచ్చిన గోల్డ్ మెడల్ తీసి నాకు ఇచ్చింది. సో బాగా క్లోజ్ అండి. ఓకే. స్రవంతి కూడా అప్పుడు చాలా చిన్న అమ్మాయి, మేడం వాళ్ళ కూతురు. నేను ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పాడిన పాటలన్నీ ఏకవీర, తర్వాత మేము ధనమా దైవమా, ఓల్డ్ సినిమాల పాటలు అవన్నీ పాడుతుంటే నాతో పాటు సమానంగా తను కూడా కింద కూర్చొని పాడి తనకు వచ్చిన గోల్డ్ మెడల్ నాకు ఇచ్చింది. మీరు నేర్చుకున్నారా అమ్మ? నేను కొన్ని చిన్న ఆఫ్టర్ ఎస్ఎల్సి నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది కదండి. అవునవును. అక్కడ ఒక 4 years నేను వీణ నేర్చుకున్నాను అప్పుడు. కానీ మళ్ళీ నాకు వీణ నేర్పించే మాస్టరు చనిపోవటం వల్ల నాకు బ్రేక్ అయింది. బట్ సంగీతం మా అమ్మ దగ్గర. ఓకే. తమిళియన్స్ కి సంగీతం ముఖ్యమండి. అవునవును. ప్రతి ఇంట్లో సంగీతం ఉంటుంది. మెడ్రాసు ఎక్కడ పోయినా సంగీతం పాడుతూనే ఉంటారు. సో అది జన్మతః వచ్చింది. సంగీతం కూడా నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. హిందీ పాడతాను, తెలుగులో పాడతాను, తమిళ్లో కూడా చాలా తక్కువ తమిళ్లో పాడేది. హిందీ ఎక్కువ, అవును, తెలుగు అంతకంటే ఎక్కువ. ఓకే. అట్లా. సో నిజంగా అమ్మ మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఒక ఇన్స్పిరేషన్. సో ఇంత వయసులో కూడా ఇంత టాలెంట్ ఉన్నాయి, ఇంత టాలెంట్ కూడా ఉంటుంది కూడా అని మళ్ళీ నిరూపించారు. సో ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు, మిమ్మల్ని పబ్లిక్ కి పరిచయం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత ఓపికతో మాకు ఇంత మంచిగా ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మీకు, సుమన్ టీవీ రిపోర్టర్స్ అందరికీ కూడా. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్ని పేపర్స్, ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్ నా అచీవ్మెంట్స్ ని లైట్ అప్ చేశారు. సుమన్ టీవీ అనేది నాకు ఒకటి మిగిలిపోయింది అని చాలా ఫీలింగ్ ఉంది. ఫీలింగ్ ఐ మీన్ నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూను కూడా నాకు వస్తే బాగుంటుంది కదా అనే ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. ఈరోజు నెరవేరిపోయింది. మీ ద్వారా మేమందరి ద్వారా నాకు నెరవేరిందమ్మా అది. సో నాకు ఒక కోరిక ఉందమ్మా, మళ్ళీ సార్ మీ దగ్గరకు వచ్చి కలవాలని చెప్పి మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఓ థ్యాంక్ యూ. ఏ డే విల్ కమ్. అవును, ఈ డే విల్ కమ్. ప్రతి ఒక్కరు ఒక డే కోసం అవునవును. అవునా? అవును. సో ఆ కోరిక వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది, నెరవేరుతుంది. ఆ డే వచ్చిందంటే అది ఆటోమేటిక్ గా నాకు సంతోషమే కదా. సో కంపల్సరీ వీడియో చూస్తూ ఉంటారు సార్. సో చూసిన తర్వాత మన కాకతీయ సేవా సమితికి వచ్చి సో ఒక్కసారి మిమ్మల్ని కలవాలని చెప్పేసి మేము కోరుకున్నాం. సో సార్ మీరు కూడా చూస్తూ ఉంటే ఒక్కసారి వచ్చి సో ఈ బామ్మని కలవని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఎక్కువసేపు చెప్తూ ఉన్నారు. సో ఇంత చక్కగా ఎవరు చెప్పరు, సో ఇంత మంచిగా ఇంత పాజిటివ్ గా ఎవరు చెప్పరు. బట్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ రోజు ఇంత మంచిగా ఒక టాలెంట్ బామని మీ ముందుకు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. సుమన్ డి ప్రకాశం. ఈ పెయింటింగ్, ఈ డిజైన్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారమ్మా? నిజంగా చెప్పాలంటే ప్రొఫెషనల్లీ ఐఎమ్ నాట్ ఆర్టిస్ట్. నా ప్రొఫెషనల్లీ ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను సైన్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్నే. మరి బామ్మగారు ఇవన్నీ పెయింటింగ్ చేసి ఇంత చక్కగా వేశారు, వీటిని చూస్తుంటే ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, ఏదో ఒక మెసేజ్ ఉంది. బట్ వీటిని బయట అమ్ముతారా, లేకపోతే ఎవరికైనా ఇస్తూ ఉంటారా, లేకపోతే ఇక్కడే ఉంటాయా? కొంతమంది విఐపీస్ కూడా వస్తుంటారు, ఇక్కడికి వచ్చి ఆశ్రమానికి వస్తారు. లేదా నేనే ఎవరినన్నా కలవాలన్నప్పుడు నేను ఉట్టి చేతులతో పోను. కోరిక ఒకటి మిగిలిపోయిందని విన్నాము, డాక్టర్. మరి ఆ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా మళ్ళీ ఏమన్నా? డెఫినెట్ గా. ఓకే. అంటే సో
ఎందుకు మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు? దూరంగా అనేది కాదండి, ఇది మేము ఫిజికల్ గా దూరంగా ఉండొచ్చునేమో కానీ నేను మాత్రం ఆయనకు మానసికంగా దూరంగా లేనండి. మరి బామ్మగారు సారు ముందుకొచ్చి మళ్ళీ రా, మళ్ళీ కలిసి ఉందాం అంటే వెళ్తారా? చూడండి, ముందుకు వచ్చి కలుస్తావా రావా అనే ఇది ఇంతవరకు రాలేదు. అది ఒకవేళ వస్తే పోతానేమో, వెళ్తానేమో. ఇప్పటికీ ఉందైతే మనసులో ఆ ప్రేమ. అంతే కదమ్మా. ఓకే. మర్చిపోవాలని ఏదైతే అనుకుంటామో అదే జ్ఞాపకం వస్తుంటే